నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్. శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శ్రీ పద్మావతి సమేత భావనారాయణ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శేషయ్య, ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్, కోశాధికారి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. కళ్యాణ ఉత్సవంకి వచ్చిన సోదరి సోదరిమణులకు, ముఖ్యంగా పద్మశాల వారికి, పద్మము అన్నిటికన్నా మంచి పుష్పం, భగవంతునికి అర్పించే పుష్పం. అలాంటి పద్మ మనసున్న పద్మశాల వారు చాలా మంచివారు. ఎవరి జోలికి పోరు, ఎవరితో ఇబ్బంది, మీరుగా ఒక కుటుంబం, ఒక గౌరవంగా బతికే పద్మశాల కులం. ఎందుకంటే మీతో నాకు చాలా అనుబంధం ఉన్నది. మీ వాళ్ళు చాలామంది మాకు ఆర్గనైజేషన్లో వర్క్ చేసేవాళ్ళు. గత 60 సంవత్సరాలుగా ఇది లోక కళ్యాణంగా మీరు భావించి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఆర్గనైజర్సు మంచి మనసు, మంచివారు అని అంటేనే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. ఇన్ని వేల మందితో ఇటువంటి కార్యక్రమం జయప్రదంగా చేశారంటే ఆర్గనైజర్స్, వెనక ఉండి నడిపిన ఆర్గనైజర్సు, దీన్ని అభిమానించే వారు ఉండకపోతే ఇటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ కాదు. భద్రావతి భావనారాయణ స్వామి దేవాలయం తరపున రథసప్తమి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే స్వామివార్ల కళ్యాణం గాను ఈసారి మా దేవాలయం నిర్మించి 40 సంవత్సరాల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం అనేది పద్మశాలి కులబంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృతకు పాత్రలైనారు. ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ మాజీ రాజ్యసభ్యులు గారు విచ్చేసినారు. ఈరోజు భద్రావతి భావనారాయణ స్వామి గుడి నిర్మాణం చేసి 40 సంవత్సరాల సందర్భంగా ఈరోజు అత్యంత ఘనంగా చరిత్రలో, కర్నూలు చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మా కమిటీ వారు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసి చాలా దిగ్విజయంగా పూర్తి చేసినారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు నమస్కారములు. అంతేకాకుండా మన గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఈ కళ్యాణంకి విచ్చేసి మాకు అండాదండగా ఉంటామని, ప్రతి ఒక్క పనికి సహకరిస్తామని వారు మాట ఇచ్చి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారందరికీ నాకు హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా గుడి కమిటీ వారు చాలా కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి వారు కోరినారు. అందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి దిగ్విజయం చేశారు. ప్రతి ఒక్క కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారములు. కర్నూలు నగరంలో ఉన్న జైన్ సోదరులకు ఎలాంటి సమస్య వచ్చినా దానిని పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జైన్ ప్రీమియర్ లీగ్ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైన్ ప్రీమియర్ లీగ్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వ్యాపారవేత్తలైన జైన్ సోదరులు ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గత 65 సంవత్సరాలుగా తన చిన్నతనం నుంచి జైన్ సోదరులతో పరిచయం ఉందని, కర్నూలుకు వచ్చిన తర్వాత కూడా ఆ పరిచయాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ స్వగ్రామంలో ఉన్న పెద్ద తుంబళం గ్రామంలో తమ ఇంటి ముందు ఉన్న బావిలో జైన్ భగవానుని విగ్రహం ఉందని, అక్కడ ఆలయాన్ని కూడా నిర్మించటం జరుగుతోందని చెప్పారు. జైన్ సోదరులు మంచి ప్రేమ ఆప్యాయతలను పంచుతారని, అలాంటి వారికి ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని వెల్లడించారు. జైన్ సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. धनुर्मास में सूर्य भगवान का कृपा का रोज है आज आप लोग सभी सूर्य भगवान का कृपा से इधर खेल रहे हैं. जैन प्रीमियर लीग है. जैन लोग हमारा गोवाई विलेज तुम्बलम पेद्दा तुम्बलम हमारा घर के सामने एक वेल था. उधर आपका जैन का भगवान वो वेल में रखे थे सेफ गार्ड communal works that has been discovered and it has been erected. हमारा गाँव में बहुत लोग आए. रिसेंटली अदानी ग्रुप वाला भी आए थे. आप लोग सब जने देखे क्या वो टेम्पल? जैन लोग हैं ना आप लोग सब जने? नहीं देखे से तो हाथ उठाओ. वो हमारा गांव है. हमारा गांव का हमारा घर का सामने का वेल, हमारे वेल में भगवान को रखे थे, सेफ गार्ड रखे थे. अभी बहुत बड़ा टेम्पल बना रहा है. हमारा बच्चा एक था आपका जैन बच्चा पंकज बोल को, पंकज था ना, पंकज उन लोग लीड कर को काम टेम्पल का काम लीड कर को अच्छा बना है. आप लोग भी बिजनेस कम्युनिटी है. हमारा बनिया लोग भी बिजनेस कम्युनिटी है. आप नॉर्थ इंडियन बने, हम साउथ इंडियन बने, 2 जने बने. तो भरत बोलते रहेगा. भरत बोला है जैन प्रीमियर लीग है ना, भरत एंड जैन और जैन भरत जैन सेवा समिति जैन एंड बी प्रीमियर लीग रखे तो जेबी प्रीमियर लीग भी रख सकते. आप अकेला खेलना बोले तो आप अकेला खेलो, एक बार मिलकर भी खेलो. हम 2 हाथ मिला तो स्ट्रांग रहेगा कभी भी. मेरा 60 ईयर्स से मेरे को 65 ईयर्स से मेरे को जैन लोग बहुत दोस्ती थे. मिलको जीते थे, मिलको स्कूल को जाते थे. अभी हमारा गाँव में आदोन में कम हो गया है. इधर शिफ्ट होने के बाद भी मेरे को जैन लोग से संबंध हमारे सब जने बहुत प्यार देने वाला. बात कर रहे तो मुंह में मिठाई रखते, वो एक ही चमक डालते मिला तो मुंह में रख डालते. वो मिठाई हमारे को ज़्यादा वजन होता है हमारे को. तो उतना प्यार से रहने वाला आप लोग सभी. भरत को भी आप लोग वो प्यार दिया है, मैं धन्यवाद. आप कब तो भी क्या काम रहे तो भी रात को रंधे कब तो भी रंधे हम रहेगा, आपका साथ रहेगा बोल रहे. थैंक यू वेरी मच. गुड नाइट. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి ఆమోదించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీసీ భవన్లో జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. తెలంగాణలో కూడా బీసీల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చేందుకు అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అందరికీ ఆదర్శప్రాయమైన పరిపాలన అందిస్తోందని తెలియజేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగ, విద్యా, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కర్నూలు నగరంలో బీసీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ 2 కోట్ల రూపాయలు ఇదివరకే ప్రకటించారని, అలాగే తాను కూడా రాజ్యసభ
నిధుల నుంచి ₹1 కోటి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగన్న, మాజీ అధ్యక్షులు సూగూరు వెంకటేశ్వర్లు, వెంపేట రాంబాబు, రామకృష్ణ, మురళి, శకుంతల, భారతి తదితరులు పాల్గొన్నారు. విలేకరులకు ఉంటుంది, అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. బీసీ సంఘంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రకటించి దానికి సంబంధించిన బిల్లు పెడుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది దేశంలోనే మొట్టమొదటి చట్టము. దీనివలన బీసీలలో ఆత్మగౌరవం పెరుగుతుంది, వాళ్ళకి ధైర్యము, మనోధైర్యము అన్ని రకాలుగా బలం చేకూరేటటువంటి కొత్త చట్టము. ఇది దేశమంతటా కూడా వర్తింపజేయాలి, ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలి, తెలంగాణలో కూడా ఈ చుట్టూ చట్టం కావాలని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొస్తున్నా. ఈ చట్టం దేశానికి ఆదర్శము, అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే మోడీ ఈరోజు ప్రధానమంత్రి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచి ఆదర్శంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మన దేశానికి లభించడము గొప్ప అదృష్టం. ఈ మోడీ హయాంలోనే మోడీ స్వయాన బీసీ కులానికి చెందినవాడు, బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన కుల వృత్తులకు చెందిన చాలామంది ఆయన బీసీ కాదని బోగ మాటలు మాట్లాడతారు. ఆయన స్వచ్ఛమైన బీసీ, చేతి వృత్తులకు సంబంధించినటువంటి బీసీ. దేశంలో ఆ కులం అన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నది. అయితే మోడీ హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ బిల్లు కోసం 30 ఏళ్ల నుంచి మేమంతా కొట్లాడుతున్నాం. సీను కానీ, నాగేశ్వరరావు కానీ, సీను ఇక్కడ బీసీ ఉద్యమానికి పునాది సీను, పెద్ద మురళి, వీళ్ళందరూ చాలా రోజులుగా పోరాడి బీసీ ఉద్యమాన్ని కర్నూలులో వాడల మండలకు పూల విగ్రహాలు పెట్టి ఉద్యమ నిర్మాణం చేసి చాలా బలంగా తయారు చేసి నాయకత్వాన్ని పెంచారు. అందుకు వారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతవరకైనా తెగించి పోరాడతాం, ఎంత దూరమైనా తెగించి పోరాడతాం. సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణలో లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇస్తే గప్పున లేచింది. తెలంగాణ ప్రజలందరూ బంధించి పల్లె నుంచి పట్టణం దాకా బస్సులు నడవలేదు, స్కూళ్ళు నడవలేదు, షాపులు తెరవలేదు. మొత్తం చరిత్రాత్మకమైనటువంటి బంద్ జరిగింది. ఈ బంద్ను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల మనోభావాలు, బీసీల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు ప్రగాఢమైన కోరికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తీవ్రంగా చేస్తుంది. అందుకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేయడానికి సిద్ధపడాలి. పోరాటం లోపల ఏదో సాంప్రదాయంగా 2 ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి లేకపోతే ఆడ రిప్రజెంటేషన్లు కాదు, మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి. మిలిటెంట్ ఉద్యమ పంతాను మార్చాలి, త్యాగాలతో కూడిన ఉద్యమాలు చేయాలి, తెగింపుతో కూడినటువంటి ఉద్యమాలు చేయడానికి బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు అందరూ సిద్ధపడాలని నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కడైనా స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు ఉన్నాయి, రెండుట్లో కలిసి 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలు అనేది దేశంలో ఎక్కడ లేదు. ఇది 1982లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఉండగా నేను విద్యార్థి నాయకులుగా ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అనేక ధర్నాలు చేసినాక గొప్ప ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు ఆయన వెంటనే స్పందించి ఒప్పుకున్నాడు. 46 స్కూళ్ళు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పోరాడుతుంటే ఈరోజు 500కు రీచ్ అయింది. మంచి కార్పొరేట్ విద్య, క్వాలిటీ విద్య, ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్య ఈ గురుకులాలలో లభిస్తుంది. అందులో చదివిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, సివిల్ సర్వీసులు, బ్యాంకు మేనేజర్లు, ఉన్నతమైన జాబుల్లో ఉన్నారు. దళితులు, బీసీలు అంటే గురుకులాలే కారణం.
అటువంటి గురుకులాల పాఠశాలలో మనం పెట్టించుకున్నాం, పోరాటం చేసి పెట్టించుకున్నాం. ఏదో చిన్న చిన్న రిప్రజెంటేషన్ కాదు, అసెంబ్లీ మీద దాడి చేసినాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలని 1978 సెప్టెంబర్ 27 నాడు 2000 మందితోటి అసెంబ్లీలో చొచ్చుకపోయి పోలీసులను నెట్టి అసెంబ్లీని తుక్కు అలగొడితేనే ఈరోజు ఇవి హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజులు, ప్రతి స్కీమ్ మనకు లభించింది. ఇవన్నీ మిలిటెంట్ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమనేది బీసీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా నేను మిలిటెంట్ పోరాటాలు చేయాలని ఉత్సాహపడుతున్నా. యువకులు ముందుకు రావాలి. మీ పిల్లల మీరందరూ చదువుకున్నారు, మీరందరూ ఈరోజు తెల్లబట్టలు వేసుకున్నారంటే దాని వెనుక అనేక పోరాటాలు ఉన్నాయి. పక్కకి కర్ణాటక ఉంది, పక్కకి తమిళనాడు ఉంది. అక్కడ గురుకులాలు ఎందుకు లేవు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు లేవు? ఇన్ని హాస్టళ్ళు ఎందుకు లేవు? ఇవన్నీ ఇక్కడ మనం పోరాటం, మిలిటెంట్ పోరాటాలు చేస్తే వచ్చినాయి. అందుకే వీటి మీద యువత తెగించి పోరాడడానికి ముందుకు రావాలని ఇవన్నీ నేను చెప్తున్నా. రెండవది, ఈ జాతీయ స్థాయిలో మనకున్న స్కీములు దేశంలో ఎక్కడ లేవు. అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని నేను ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకులాలు దేశమంతటా బీసీలకు పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం మీద పోరాడుతున్నా. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. మొదట ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు లేకుండే, తమిళనాడు కర్ణాటకలో లేకుండే. పోయి కొట్లాడితే ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఇప్పుడు కూడా కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లకు, హాస్టళ్లకు పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా బీసీ ఉద్యోగులు చాలా తక్కువ ఉన్నారు. ఉన్నత స్థాయి పోస్టుల్లో 10% కూడా లేరు. ఉదాహరణకు నేను చెప్తా, కేంద్రంలో 100 మంది కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఉన్నారు. దేశ పరిపాలన అంతా వాళ్ళ చేత, వాళ్ళ సంతకాల మీద నడుస్తుంది. అందులో బీసీలను లెక్కిస్తే 3 ఉన్నారు. ఇదే నా దేశానికి ప్రజాస్వామ్యమని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే నా సామాజిక న్యాయం. ఈ దేశంలో బీసీలను ఇంత తక్కువ చూస్తారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అందుకే బీసీలు తిరగబడి పోరాడు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి రాజరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం. మనం ఓట్లేసని ప్రభుత్వాలు ఏర్పడు. ఓట్లేసే దగ్గర మనకు వాటా ఉంది, అప్పులు తెచ్చిన దగ్గర మనకు వాటా ఉంది. అధికారంలో వాటా ఏది? సంపదల వాటా లేదు. అందుకే సంపదల వాటా కావాలి, అధికారంలో వాటా కావాలని పోరాడుతున్నాం. ఇది ధర్మ పోరాటం, న్యాయ పోరాటం. చట్టాలన్నీ ధర్మానికి, న్యాయానికి లోబడి ఉండాలి. కాబట్టి చట్టాలను మార్చుకోవాలని చెప్పి రాజ్యాంగాన్ని 130 సార్లు సవరించారు. ఒక్కసారి కూడా బీసీల కోసం సవరించారా? ఈ దేశంలోని బీసీలు బిచ్చగాలనుకుంటున్నారా? వాటాదారులం. మేము భారతమాత బిడ్డలం. మా బిడ్డలందరికీ సమాన మాట ఇవ్వాలి. ఓ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు ఒక కుటుంబంలో అందరికీ సమాన వాటా ఇస్తారు. ఆడపిల్లలకు కూడా సమాన వాటా ఇచ్చేటటువంటి గొప్ప వ్యవస్థ మనకు వచ్చింది. మరి మాకు బీసీలకు ఎందుకు వాటా ఇస్తున్నారు? ప్రపంచంలో ఏ దేశ చరిత్రనన్నా చూడండి, పెద్ద ఎత్తున దోపిడీ, పీడన, వివక్ష, అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు వస్తున్నాయి. అట్లాగే భారతదేశంలో ఇది వివేకానందుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు, గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన దేశం, గాంధీ పుట్టిన దేశం. కాబట్టి మన దేశంలో సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం లభించే వరకు ఇవన్నీ పోరాటాలు కొనసాగుతాయని చెప్పి మా మంత్రి గారు కానీ టీజీ భరత్ గారు కూడా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఆయన కూడా ఇచ్చాడు. మరి అట్లా గవర్నమెంట్ కూడా 5 కోట్లు బడ్జెట్ను కూడా కేటాయించడానికి సిద్ధపడింది. మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ భవనాన్ని నెక్స్ట్ అన్నని అక్కడనే మరి ఆయన చేతుల మీదుగానే మరి ప్రారంభం చేసుకోవడానికి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నాడు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలు అంటే బీసీలకి పుట్టినిల్లు. ఇక్కడ ఉద్యమ భావాలన్నీ నేర్పినది ఇక్కడ నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు అయితేనేమి, మా జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్ గారు అయితేనేమి, మా శకుంతలమ్మ అయితేనేమి, సుజాత గారు అయితేనేమి, మా రాంబాబు అయితేనేమి, మిగతా తెలంగాణ నుంచి మా నాయకులు కూడా రావడం జరిగింది. వారికి మా రాష్ట్ర డైరెక్టర్ వాల్మీకి కార్పొరేషన్ మరి రామకృష్ణ గారికి, మరి అట్లాగే అయ్యన్న గారికి, మరి సుగూరు వెంకటేశ్వర గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అన్నకు మీటింగ్ టైం ఉంది కాబట్టి అన్న మన ప్రెస్ అడ్రస్ చేస్తూ
మరి అన్నాన్ని ఆ మీటింగ్లో మేము వదిలిపెట్టి వస్తాం. దయచేసి వెన్నదాకా భావించొద్దని. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ అన్నారు. ఈ మేరకు నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ముఖ్య అతిథిగా హాజరై గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు జిల్లా అధికారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలతో కూడిన వాహనాల ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన గణతంత్ర దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మన దేశ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని వివరించారు. అలాగే ఓర్వకల్లు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని, దీనివల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడం ఆనందంగా ఉందని తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కృష్ణగిరి కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో పాటు అతినా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తదితర పాఠశాలల విద్యార్థులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా దేశభక్తి గీతాలు, జానపద గేయాలకు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన 600 మంది విద్యార్థులు రూపొందించిన వందే మాతరం నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లో ఓరోకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ను ఒక నోట్ గా గుర్తించారు. ఇందుకోసం 9,936 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ప్రస్తుతం ఓరోకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ లో 869 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించగా 12,497 కోట్ల రూపాయల పెట్టుబడితో 10,692 మందికి ఉపాధి కల్పించే విధంగా 10 పరిశ్రమలు ఏర్పాటవుతూ ఉన్నాయి. ఇవే కాక పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో వివిధ రంగాల్లో 97,376 కోట్ల రూపాయలతో పెట్టుబడితో 36 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2,938 కోట్ల రూపాయల పెట్టుబడితో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి దశలో ఉంది. 285 కోట్ల రూపాయల పెట్టుబడితో సిగాచి ఇండస్ట్రీస్, 1,200 కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు ఏర్పాటుకు వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే 6,933 కోట్ల రూపాయల పెట్టుబడితో అగస్త్య సోలార్, 980 కోట్ల రూపాయల పెట్టుబడితో సిగాచి ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. అలాగే డ్రోన్ హబ్ కోసం 282 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలాగే తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో 320 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమ ద్వారా 1,630 మందికి ఉపాధి లభించనుంది. పత్తికొండ మండలం కోతిరాల పంచాయతీలో 11 కోట్ల రూపాయలతో టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. కర్నూలు ఎయిర్పోర్ట్లో 2 ఎకరాల్లో 100 కోట్లతో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ ఏర్పాటులో భాగంగా జిల్లాలో 4 నియోజకవర్గాల ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు జిల్లాలో పలు సోలార్, విండ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండా వద్ద గ్రీన్కో కంపెనీ ఆధ్వర్యంలో 1,680 మెగావాట్ల సామర్థ్యంతో పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు అవుతుంది. వచ్చే మార్చిలోగా ఈ ప్రాజెక్టు పూర్తయి
విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ కంపెనీ ద్వారా నిర్మాణ సమయంలో 15,000 మందికి, నిర్మాణం పూర్తయిన తర్వాత 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ తో బయటకు రావడంతో నిర్మాత బండ్ల గణేష్ తిరుమల వరకు సంకల్ప యాత్ర నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ సంకల్ప యాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా ఆయనను కలిసి సంఘీభావం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్తో బయటపడటంతో ముందుగా అనుకున్న ప్రకారం ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేపట్టిన సంకల్ప యాత్ర కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు నగరానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సినీ నిర్మాత బండ్ల గణేష్ను కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు బండ్ల గణేష్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కర్నూలు నగరానికి చెందిన టీడీపీ నాయకులు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సినీ నిర్మాత బండ్ల గణేష్ గతంలో మొక్కుకున్న ప్రకారం తిరుమల తిరుపతికి పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ ఆశీస్సులతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని నిరూపించుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడిందని తెలిపారు. పాదయాత్ర స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం, మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఇది రాజకీయ యాత్ర కాదు, దేవుడి యాత్ర. చంద్రన్న కోసం మొక్కు యాత్ర, అంతే. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. మా ఇంటి దగ్గర నుంచి షాద్ నగర్కి వెళ్ళాను. షాద్ నగర్లో బండ్ల గణేష్ గారితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఈ యొక్క సంకల్ప యాత్రని నేను కూడా చేస్తున్నాను. గల కారణం ఏమిటంటే, ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనపై నిందారోపణలు మోపి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించారు. మరి దానిలో భాగంగా మేము కూడా ఆ 53 రోజులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష విజయవంతంగా చేపట్టాము. మరి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని, కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని చెప్పేసి మేము కూడా ఆ రోజున భగవంతుని ప్రార్థించాము. అందులో భాగంగానే నేను కూడా మొక్కు తీర్చుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ నాయకులు ఏసు, మారుతి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా దేశంలో పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత మన రాజ్యాంగానికే దక్కిందని తెలియజేశారు. ప్రజలకు ఓటు హక్కును రాజ్యాంగం కల్పించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం నిర్మాత బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మనకు అందరికి తెలిసిందే, కాన్స్టిట్యూషన్ రైట్స్ వల్ల మనం ఈరోజు మన ఇండియాలో స్వేచ్ఛగా బతకడానికి మన ఎక్కడ లేని విధంగా ఫ్రీడమ్ మమ్మల్ని ఇచ్చిన కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసి
ఈరోజు 1950లో ఈ రాజ్యాంగం ఏర్పడడం జరిగింది. దానికి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళి అర్పిస్తున్నాము. అలాగే మనకు ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఈరోజు ఇండిపెండెన్స్ తర్వాత దాదాపు 2 ఏళ్ల తర్వాత మనకు కాన్స్టిట్యూషన్ ఆయన రాపించడం జరిగింది. ఆయన ఒక కాన్స్టిట్యూషన్లో చేసిన యొక్క ఏదైతే మన ఫ్రీడమ్కి సంబంధించిన విషయాలని మనకు అందరికీ ఏకతాటి మీద తేవడానికి ఎన్నో కులాలు మతాలు ఉన్న ఈ మన ఇండియాలో ఒకటే కాన్స్టిట్యూషన్తో ఆయన అందరికీ సరి సమానంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే. మనకు ఆగస్టు 15 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము ఫ్రీడమ్గా జీవించలేని పరిస్థితుల్లో 1950లో రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని అమల్లోకి తీసుకువచ్చి రాజ్యాంగం ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి అనేటువంటి విధులన్నీ కూడాను తీసుకొచ్చి అభివృద్ధిలోకి తెచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. వారి దయ వల్లనే, వారి ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగం వల్లనే ఈ రోజున ఎలా పరిపాలించాలి, ఎలా ఉండాలి, ఎలా చట్టాలు, ఎలా మనకి అన్నీ కూడాను ఆర్టికల్స్ ఎలా ఉండాలి అనేటువంటి విధి విధానాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. వారి దయ వల్లనే మనం అందరం కూడాను స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము. మహిళలు కొన్ని హక్కులు రక్షణలలో పోరాటాలలో కూడా గెలవగలుగుతున్నారంటే అంబేద్కర్ గారి దయ వల్లనే. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మనము ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనందరం కూడాను వారిని నమస్కరించుకోవటం జరిగింది. ఈరోజు మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఇంత స్వేచ్ఛగా మనకి ఇచ్చినందుకు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దీనివల్ల సమాన న్యాయము, తర్వాత విద్య, అందరికీ ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా మనకు ఇప్పట్లో ఈ జనరేషన్లో సులువైపోయినాయి. కాబట్టి ఈ గణతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకొని పెద్దవాళ్ళని మనం స్మరించుకోవాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని మర్చిపోకూడదని ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను. జై భారత్ మాత. మా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎస్సీలు బీసీలు రాజ్య అధికారం చేపడుతున్నారంటే ఈరోజు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే. రాజ్యాంగం చేపడుతున్నారంటే ఇది ఎన్టీఆర్ చదువు వల్లనే. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇవన్నీ చేయాలంటే ఆయన వల్లనే. మనం ఈరోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రచన వల్లనే మనమందరం ఈరోజు రాజ్యాంగంలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ మన భారతదేశము ప్రపంచంలోకి వెళ్ళా నెంబర్ 1 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం అన్ని హక్కులు పొందుపరిచేలా రాజ్యాంగంలో రాసి ఈరోజు స్వేచ్ఛా వాయువులు ఇంత స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నామంటే మహనీయులు పెద్దలు ఎంతోమంది త్యాగ ఫలితం, కృషి ఫలితం ఈ రాజ్యాంగ అమలు కావడం అని తెలియజేస్తూ మనని మనం ప్రేమించుకున్నట్ల, మన కుటుంబాన్ని మనం ప్రేమించుకున్నట్ల, మన సాటి భారతీయులని, సాటి మనుషులని, సాటి మతాలని, సాటి కులాలని ప్రేమించినప్పుడే, పరమత సహనం కలిగి జీవించినప్పుడే ఈ దేశము ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందని ప్రతి ఒక్కరూ స్నేహభావము, దేశభక్తి కలిగి జీవించాలని సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ టీజీవీ కళాక్షేత్రం ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమని ఆ సంస్థ అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం దొందు దొందే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం విశాఖపట్నంకు చెందిన భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొందు దొందే సాంఘిక నాటక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటీశ్వర్, కోశాధికారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. డేవిడ్ రాజ్ దర్శకత్వం వహించిన దొందు దొందే నాటకం అందరినీ ఆకట్టుకుంది. నాటకంలో మొహిద్దీన్, శివజ్యోతి, డేవిడ్ రాజు, కుమారి, విజయ్ సాయి తదితరులు చక్కగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఈ నాటకానికి సంగీతాన్ని సముద్రం అందించారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారంతో టీజీవీ కళాక్షేత్రంలో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసే నాటక పోటీలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై నటీనటులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఎంతోమంది కళాభిమానులు, కళా పోషకులు
కళారంగంలో ఉద్దండులైనటువంటి కళలకు పుట్టినటువంటి కర్నూలు మహానగరంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరి ముందు ముఖ్యంగా గురుతుల్యులు పెద్దలు నంది అవార్డు గ్రహీతలైనటువంటి పత్తి ఓబులయ్య గారు కళారత్న అవార్డు రహిత, ఆయన ముందు ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు ఈ ప్రదర్శన అవకాశం రావడం మాకు ఎంతో అదృష్టం అని మేము భావిస్తున్నాం. నాకు గురువుగారు ప్రదర్శించిన వేదిక మీదే 2 సార్లు వీణా అవార్డు, నంది అవార్డు వచ్చింది. దానికి నేను పద్యనాటక రంగంలో సారు చేసినటువంటి చాలా పద్యనాటకాలు చూసి ఇన్స్పిరేషన్తో పద్యనాటకంలో ప్రవేశించాను. నేను సాంఘిక నాటకాలు ఎక్కువ వేస్తుంటాను, టీవీ సీరియల్స్ ఇవన్నీ కూడా చేస్తుంటాను. ఎప్పటి నుంచో ఈ వేదిక మీద ప్రదర్శన ఇవ్వాలన్నది నా ఆకాంక్ష. చాలాసార్లు ప్రయత్నించాను, కుదరలేదు. ఈ రకంగా ఇప్పుడు తక్కువ టైంలో చెప్పినా సరే ఎన్ని ప్రయాసాలు అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది ఒక మనకి మహా అదృష్టం అనే సంకల్పంతో, ఎంత దూరభారం కాదండి, ఈ వేదిక మీద చేయడం అనేదే మా అదృష్టం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలని శ్రీ ఆదిత్య విద్యానిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరస్పాండెంట్ వాసుదేవయ్య జాతీయ జెండాను ఎగురవేసి అభివందనం చేశారు. కార్యక్రమంలో భారతదేశ రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు వాసుదేవయ్య వివరించారు. భారతదేశ పౌరులు హక్కులతో పాటు వారి విధులను సక్రమంగా పాటిస్తే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు దేశభక్తి పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దేశమంతా కూడా గణతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నారు. మనము ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాము. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే మన యొక్క భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. దానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. సుమారు 299 మంది ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. వాళ్ళు రచించిన ఈ రాజ్యాంగం మనకు ఒక భగవద్గీత లాంటిది. దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా పాటించాల్సిందే. ఈరోజు ఈ సందర్భంగా ప్రపంచంలోని భారతీయులంతా కూడా ఈ గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. నేను దేశంలోని పౌరులంతా కోరేది ఒకటే, నీ యొక్క బాధ్యతలు ఎరిగి, నీ హక్కులను ఒకటే కాకుండా బాధ్యతలు ఎరిగి నువ్వు ఈ దేశంకు సస్యశ్యామలం కావడానికి నువ్వు చేయగలిగిన ప్రయత్నం అంతా చేస్తే ఖచ్చితంగా భారతదేశము మళ్ళా నంబర్ 1 స్థానానికి ఎదుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.